లేదని చెప్పింది కోర్టు. కింద కోర్టు ఇచ్చిన స్టేని బెంచ్ పై కోర్టు కూడా నిర్ధారించింది. సో దీంతో దారులు మూసుకుపోయాయి. సో ఈ గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని లేని ఒక పరిపాలన చేసి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక రకమైన రికార్డు సృష్టించాడు ఆయన. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ 5 ఏళ్ల పరిపాలన రాజధాని లేదు కానీ రాజధాని అనే ఒక వివాదాస్పదమైన అంశం చుట్టూ రాజకీయం తిరుగుతూ ఈ పరిపాలన పరిపూర్ణమైనది. తర్వాత మళ్ళీ వస్తే ఆయన ఇష్టం, రాకపోతే అదే అమరావతి. ఇప్పటికైనా అమరావతి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పటికైనా అమరావతిలో ఇటుకనైనా కదిలించలేమనే తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి వందిమాగుదలకు లేకపోతే ఆ ప్రభుత్వంలో ఇది రాజధాని కాదు 3 రాజధానులని ఆయన పెట్టుకుని కూర్చున్నాడు. అది కోర్టులో పడింది. డెవలప్మెంట్ లేదు. అక్కడ రాజధానిలో జరగాల్సిన పనులు ఏమీ జరగలేదు. అది అలా ఉండిపోయింది, ఒక మాన్యుమెంట్ లాగా ఉండిపోయింది. సో ఈ పరిస్థితుల్లో ఇవాళ కోర్టు ఆ విశాఖను అక్కడికి చిన్న పుస్తకం కూడా తీసుకెళ్ళటానికి వీల్లేదని చెప్పింది కోర్టు. కింద కోర్టు ఇచ్చిన స్టేని బెంచ్ పై కోర్టు కూడా నిర్ధారించింది. సో దీంతో దారులు మూసుకుపోయాయి. సో ఈ గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని లేని ఒక పరిపాలన చేసి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక రకమైన రికార్డు సృష్టించాడు ఆయన. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ 5 ఏళ్ల పరిపాలన రాజధాని లేదు కానీ రాజధాని అనే ఒక వివాదాస్పదమైన అంశం చుట్టూ రాజకీయం తిరుగుతూ ఈ పరిపాలన పరిపూర్ణమైనది. తర్వాత మళ్ళీ వస్తే ఆయన ఇష్టం, రాకపోతే అదే అమరావతి. ఇప్పటికైనా అమరావతి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పటికైనా అమరావతిలో ఇటుకనైనా కదిలించలేమనే తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి వందిమాగుదలకు లేకపోతే ఆ ప్రభుత్వంలో ఇది రాజధాని కాదు 3 రాజధానులని ఆయన పెట్టుకుని కూర్చున్నాడు. అది కోర్టులో పడింది. డెవలప్మెంట్ లేదు. అక్కడ రాజధానిలో జరగాల్సిన పనులు ఏమీ జరగలేదు. అది అలా ఉండిపోయింది, ఒక మాన్యుమెంట్ లాగా ఉండిపోయింది. సో ఈ పరిస్థితుల్లో ఇవాళ కోర్టు ఆ విశాఖను అక్కడికి చిన్న పుస్తకం కూడా తీసుకెళ్ళటానికి వీల్లేదని చెప్పింది కోర్టు. కింద కోర్టు ఇచ్చిన స్టేని బెంచ్ పై కోర్టు కూడా నిర్ధారించింది. సో దీంతో దారులు మూసుకుపోయాయి. సో ఈ గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని లేని ఒక పరిపాలన చేసి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక రకమైన రికార్డు సృష్టించాడు ఆయన. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ 5 ఏళ్ల పరిపాలన రాజధాని లేదు కానీ రాజధాని అనే ఒక వివాదాస్పదమైన అంశం చుట్టూ రాజకీయం తిరుగుతూ ఈ పరిపాలన పరిపూర్ణమైనది. తర్వాత మళ్ళీ వస్తే ఆయన ఇష్టం, రాకపోతే అదే అమరావతి. ఇప్పటికైనా అమరావతి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పటికైనా అమరావతిలో ఇటుకనైనా కదిలించలేమనే తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి వందిమాగుదలకు లేకపోతే ఆ ప్రభుత్వంలో ఇది రాజధాని కాదు 3 రాజధానులని ఆయన పెట్టుకుని కూర్చున్నాడు. అది కోర్టులో పడింది. డెవలప్మెంట్ లేదు. అక్కడ రాజధానిలో జరగాల్సిన పనులు ఏమీ జరగలేదు. అది అలా ఉండిపోయింది, ఒక మాన్యుమెంట్ లాగా ఉండిపోయింది. సో ఈ పరిస్థితుల్లో ఇవాళ కోర్టు ఆ విశాఖను అక్కడికి చిన్న పుస్తకం కూడా తీసుకెళ్ళటానికి వీల్లేదని చెప్పింది కోర్టు. కింద కోర్టు ఇచ్చిన స్టేని బెంచ్ పై కోర్టు కూడా నిర్ధారించింది. సో దీంతో దారులు మూసుకుపోయాయి. సో ఈ గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని లేని ఒక పరిపాలన చేసి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక రకమైన రికార్డు సృష్టించాడు ఆయన. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ 5 ఏళ్ల పరిపాలన రాజధాని లేదు కానీ రాజధాని అనే ఒక వివాదాస్పదమైన అంశం చుట్టూ రాజకీయం తిరుగుతూ ఈ పరిపాలన పరిపూర్ణమైనది. తర్వాత మళ్ళీ వస్తే ఆయన ఇష్టం, రాకపోతే అదే అమరావతి. ఇప్పటికైనా అమరావతి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పటికైనా అమరావతిలో ఇటుకనైనా కదిలించలేమనే తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి వందిమాగుదలకు లేకపోతే ఆ ప్రభుత్వంలో ఇది రాజధాని కాదు 3 రాజధానులని ఆయన పెట్టుకుని కూర్చున్నాడు. అది కోర్టులో పడింది. డెవలప్మెంట్ లేదు. అక్కడ రాజధానిలో జరగాల్సిన పనులు ఏమీ జరగలేదు.
అది అలా ఉండిపోయింది, ఒక మాన్యుమెంట్ లాగా ఉండిపోయింది. సో ఈ పరిస్థితుల్లో ఇవాళ కోర్టు ఆ విశాఖను అక్కడికి చిన్న పుస్తకం కూడా తీసుకెళ్ళటానికి వీల్లేదని చెప్పింది కోర్టు. కింద కోర్టు ఇచ్చిన స్టేని బెంచ్ పై కోర్టు కూడా నిర్ధారించింది. సో దీంతో దారులు మూసుకుపోయాయి. సో ఈ గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని లేని ఒక పరిపాలన చేసి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక రకమైన రికార్డు సృష్టించాడు ఆయన. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ 5 ఏళ్ల పరిపాలన రాజధాని లేదు కానీ రాజధాని అనే ఒక వివాదాస్పదమైన అంశం చుట్టూ రాజకీయం తిరుగుతూ ఈ పరిపాలన పరిపూర్ణమైనది. తర్వాత మళ్ళీ వస్తే ఆయన ఇష్టం, రాకపోతే అదే అమరావతి. ఇప్పటికైనా అమరావతి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పటికైనా అమరావతిలో ఇటుకనైనా కదిలించలేమనే తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి వందిమాగదులకు లేకపోతే ఆ ప్రభుత్వంలో ఇది రాజధాని కాదు 3 రాజధానులని ఆయన పెట్టుకుని కూర్చున్నాడు. అది కోర్టులో పడింది, డెవలప్మెంట్ లేదు, అక్కడ రాజధానిలో జరగాల్సిన పనులు ఏమీ జరగలేదు, అది అలా ఉండిపోయింది, ఒక మాన్యుమెంట్ లాగా ఉండిపోయింది. సో ఈ పరిస్థితుల్లో ఇవాళ కోర్టు ఆ విశాఖను అక్కడికి చిన్న పుస్తకం కూడా తీసుకెళ్ళటానికి వీల్లేదని చెప్పింది కోర్టు. కింద కోర్టు ఇచ్చిన స్టేని బెంచ్ పై కోర్టు కూడా నిర్ధారించింది. సో దీంతో దారులు మూసుకుపోయాయి. సో ఈ గడిచిన 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని లేని ఒక పరిపాలన చేసి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక రకమైన రికార్డు సృష్టించాడు ఆయన. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఈ 5 ఏళ్ల పరిపాలన రాజధాని లేదు కానీ రాజధాని అనే ఒక వివాదాస్పదమైన అంశం చుట్టూ రాజకీయం తిరుగుతూ ఈ పరిపాలన పరిపూర్ణమైనది. తర్వాత మళ్ళీ వస్తే ఆయన ఇష్టం, రాకపోతే అదే అమరావతి. ఇప్పటికైనా అమరావతి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇప్పటికైనా అమరావతిలో ఇటుకనైనా కదిలించలేమనే తత్వం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వారి వందిమాగదులకు లేకపోతే ఆ ప్రభుత్వంలో ఇది రాజధాని కాదు 3 రాజధానులని ఆయన పెట్టుకుని కూర్చున్నాడు. అది కోర్టులో పడింది, డెవలప్మెంట్ లేదు, అక్కడ రాజధానిలో జరగాల్సిన పనులు ఏమీ జరగలేదు, అది అలా ఉండిపోయింది, ఒక మాన్యుమెంట్ లాగా ఉండిపోయింది. రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. కొలికిపూడి శ్రీనివాసరావు గారు.